మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర పోలీసులు దేశంలో అగ్రగామిగా నిలుస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో మరో భారీ డిజిటల్ విప్లవానికి హైదరాబాద్ పోలీసులు ముందుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రచారాలు, తప్పుడు పుకార్లు, సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరికొత్త నిఘా నేత్రం సాకై వ్యవస్థను సిద్ధం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర పోలీసులు సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, తప్పుడు ప్రచారాల్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా శాక్ ఐ పేరుతో ఏఐ ఆధారిత ప్రత్యేక నిఘా వ్యవస్థను హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న పోలీసు విభాగాలు, అప్లికేషన్లను శాక్ ఐ ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. భాగ్యనగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో విశ్లేషించేందుకు వీలుగా డయల్ 100 కాల్స్, ఇంటెలిజెన్స్ సమాచారంతో పాటు నగరంలో జరిగే శాంతి భద్రతల ఘటనలన్నింటినీ క్రోడీకరించి ఒకే లైవ్ డాష్ బోర్డులో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థాయిలో సమాచారంతో పాటు ఆయా ఘటనలపై సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్లను ఏఐ క్షణాల్లో విశ్లేషించి అధికారుల్ని అప్రమత్తం చేసేలా శాక్ ఐ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పురాణాపూల్, గుడిమల్కాపూర్ ఘటనల్లో శాక్ ఐ వ్యవస్థ ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో ఉద్రిక్తతలకు దారితీసిన ఉదంతాల్లో విద్వేషాల్ని రెచ్చగొట్టేలా సాగిన పోస్టుల్ని శాక్ ఐ ద్వారా పసిగట్టినట్లు వివరించారు. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు పెంచేలా షేర్ చేసిన 85 విద్వేషపూరిత పోస్టుల్ని ఆ యాప్ ద్వారా గుర్తించారు. ఇటీవలే జరిగిన గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్న 126 సోషల్ మీడియా పోస్టుల్ని ఈ ఏఐ వ్యవస్థ ట్రేస్ చేసి పోలీసులకు సమాచారమిచ్చినట్లు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ అయ్యే ప్రతి అభ్యంతరకర పోస్టు తీవ్రతను బట్టి ఏఐ వ్యవస్థ వాటిని 3 విభాగాలుగా వర్గీకరిస్తుందన్నట్లు తెలుస్తోంది. హై రిస్క్, సమాజంలో ఉన్న తక్షణమే అల్లర్లకు, తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే పోస్టుల్ని గుర్తిస్తుంది. మీడియం రిస్క్, సమాజాన్ని పక్కదారి పట్టించే తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోలు, పుకార్ల గురించి వివరిస్తోంది. లో రిస్క్, వ్యక్తిగత దూషణలు, ఇతర చిన్నపాటి అభ్యంతరకర కంటెంట్లను ముందుగానే గుర్తించి వివరిస్తున్నట్లు చెప్పారు. ఆ వర్గీకరణ ఆధారంగా పోలీసులు అలర్ట్ అయ్యి సమాజానికి ప్రమాదకరంగా మారిన పోస్టుల్ని తక్షణమే తొలగించేలా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలకు తక్షణ నివేదికల్ని పంపి డిలీట్ చేయించొచ్చని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు ఈ సరికొత్త ఏఐ నిఘా నేత్రంతో సైబర్ నేరగాళ్ల ఆటలు సాగవని, శాంతి భద్రతల పరిరక్షణలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ అత్యాధునిక టెక్నాలజీ భవిష్యత్ పోలీసింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.